చూస్తే 10 ఏళ్లలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పట్లో కేసీఆర్ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ఇవ్వమని, సహకరించమని మరి ఆ క్యాబినెట్ మొత్తాన్ని కూడా వేడుకోవడం జరిగింది. అంటే పాలమూరు రంగారెడ్డి కూడా ఆనాడు కేసీఆర్ నేను కృషి చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అని మాట్లాడాడు. కానీ 10 సంవత్సరాలైనా ఒక్క చుక్క కూడా, ఒక్క ఎకరాన్ని కూడా నీళ్లు తడిపిన పాపాన పోలే. దానికి ఇంకా 40-50 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప, ఎందుకంటే ఇప్పటిదాకా పనులు పూర్తయితే కేవలం 25-30%. పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడినా, హరీష్ మాట్లాడినా, బీఆర్ఎస్ ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతూ ఉన్నారు? మేము గొప్పగా పరిపాలన చేసినాం, మీరు మా లెక్క చేస్తలేరు అన్నారు. ధనిక రాష్ట్రమైన రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని ఎవరికి అప్పనంగా అప్పచెప్పిండ్రు? 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిండ్రు. చెప్తున్నా హరీష్ వస్తాడా, కేటీఆర్ వస్తా, ఇంకెవరు వస్తారా అండి? నేను చెప్పిన గతంలో కూడా లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల ముందు పెడతాను రాని చర్చ.